ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అది ఆ రోజుల్లో ఒక ఆడపిల్లని ఇండస్ట్రీకి పంపించడం అంటే అది ఒక బిగ్ డెసిషన్. ఎలా తీసుకున్నారు అసలు? ఎవరి ఇంట్రెస్ట్? ప్రత్యూష గారిదే కదా? శ్రీరాములు గారు. శ్రీరాములు గారు, ఓకే. శ్రీరాములు గారు. నేనైతే తార్నాక వరకు పెద్ద మనిషినమ్మా, తార్నాక వరకు రాలేను, మీరు పంజగుట్ట ఆ ఏరియాలో ఏదన్నా అకామిడేషన్ సెట్ చేసుకుంటే నేను ట్రైనింగ్ ఇస్తాను అన్నారు. అప్పుడు నేను జెమినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. జెమినీ ఆఫీస్ అప్పుడు పంజగుట్టలో ఉండింది, ఒక 4 రూమ్స్లో ఉండింది అంతే. వెళ్ళి అడిగాను, సార్ నాకు ప్రత్యూషకి ఇట్లా యాక్టింగ్ నేర్పిస్తున్నాము, శ్రీరాములు గారు ఇస్తానన్నారు, కాకపోతే పంజగుట్టలోనే కావాలన్నారు అకామిడేషన్. మరి మాకైతే పంజగుట్టలో ఎవరు తెలియదు కదంటే, లేదు మేము ఆఫీస్ 9:30కి ఓపెన్ చేస్తాము, మార్నింగ్ 6:30 నుంచి 8:39 వరకైతే మీరు ఫ్రంట్ రూమ్ వాడుకోవచ్చు, మా ఛానల్ నుంచి వచ్చిన అమ్మాయి కదా, మేము తప్పకుండా కోఆపరేట్ చేస్తాము అన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి అప్పుడు వెళ్ళి సార్కి చెప్పి శ్రీరాములు గారికి చెప్తే, ఓకే 7 వరకు వచ్చేసేయండి, 8:39 వరకు చెప్తాను అన్న. అలాగా ఇంకొక అమ్మాయి ఉండే గాయత్రి అని చెప్పేసి ఇంకొక అమ్మాయి ఉండే, ఇది డబ్బింగ్ జానకి కూతురు, ఓకే గాయత్రి. గాయత్రి కూడా వస్తుంది, ప్రత్యూష కూడా వస్తుంది, ఇంకో 2-3 అబ్బాయిలు కూడా వస్తారు, నేను నేర్పించేస్తాను. ఓకే సార్. ఇంకా ఆ రోజు నుంచి ప్రత్యూష డైలీ, ఇంకా అప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ప్రాబ్లం, ఇంకా ఒక ఆటో మాట్లాడాను, ఇంకా మంత్లీ ఇంత ఇస్తుంటే అతను మాకు బాగా తెలిసిన వాళ్ళు, అతను ఎంతన్నా ఇవ్వమ్మా నేను పాపని తీసుకెళ్తాను, ఓకే అని చెప్పేసి డైలీ మార్నింగ్ 6:30కి ఆటో వస్తే ఆటోలో వెళ్ళేది. ఇంకా హాస్టల్ నుంచి తీసేసుకొని డైలీ హాస్టల్ 7 o'clock అక్కడికి వెళ్ళేది, 8:30-9 వరకు యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత రాకేష్ మాస్టర్ గారు అని చెప్పేసి ఉన్నారు, డాన్స్ మాస్టర్, ఆయన దగ్గరికి డ్యాన్స్కి పంపించారు. అక్కడి నుంచి అటే వెళ్ళిపోయి 10:30-11కి ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు 11:30కి రెడీ అయిపోయి మళ్ళీ కాలేజ్కి వచ్చేది. కాలేజ్ ప్రిన్సిపల్ పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఇంకా అలా బిజీ అయిపోయింది తను. ఓకే. ఇక్కడ ట్రైనింగ్ చేసేటప్పుడే మోహన్ బాబు గారు సార్కి, శ్రీరాములు గారికి కాల్ చేశారు. ఓకే. కాల్ చేసి ఇట్లా నేను ఒక మూవీ తీస్తున్నాను, అందులో నన్ను డామినేట్ చేసే డాటర్ క్యారెక్టర్, తండ్రిని డామినేట్ చేసే అంటే ఈక్వల్ క్యారెక్టర్స్, తండ్రి కూతుర్లే, మంచి అమ్మాయి, చక్కటి అమ్మాయి, మంచి యాక్టింగ్ చేసే అమ్మాయి నాకు కావాలి, మీరు ట్రైనింగ్స్ ఇస్తున్నారని తెలిసింది, మీ దాంట్లో మంచి అమ్మాయిని ఉంటే పంపండి అని చెప్పి లక్ష్మీ ప్రసన్న ఆఫీస్ నుంచి కాల్ చేసి మోహన్ బాబు గారు కూడా మాట్లాడారట. ఓకే. నా దగ్గర 2 అమ్మాయిలు ఉన్నారు, 2 అమ్మాయిలను పంపిస్తాను, నా దగ్గర నేర్చుకునే అందరు అమ్మాయిలు నాకు సమానం, అవన్నీ తక్కువ చేయం, మేము అందరూ మంచి నటులే, మీకు నచ్చిన వాళ్ళని మీరు తీసుకోండి, 2 పంపిస్తాను అన్నారు. ఓకే అండి. ఫస్ట్ డే గాయత్రి వెళ్ళింది, సెకండ్ డే ప్రత్యూషని తీసుకొని నేను కూడా వెళ్ళాను. మోహన్ బాబు గారి ఇంటికే వెళ్ళాం. అప్పుడు మోహన్ బాబు గారు కూర్చొని ఉన్నారు, కూర్చుంటే వెళ్ళి మా కింద నుంచే పిలిచారు, మీరు పక్కన ఉండండి మా ప్రత్యూషను మంచి, నేను పట్టులా అంటే ఆ క్యారెక్టర్ని బట్టి డామినేషన్ క్యారెక్టర్ పట్టులంగా జాకెట్ వేసుకొని తీసుకెళ్ళాను, మంచిగా స్టెప్స్ మీదకి పరిగెత్తుకొని రమ్మ అన్నారు. వెళ్ళి కూర్చుని అన్ని నేమ్స్ అవన్నీ కూడా మాట్లాడింది, పేరు చెప్పింది, అంతా చెప్పింది. మాట్లాడిన తర్వాత ఒక 2-3 days మేము టైం తీసుకొని మీకు నో ఎనీథింగ్ కాల్ చేసి చెప్పేస్తాము అన్నారు. 2 daysలో కాల్ వచ్చింది, మేనేజర్ గారు కాల్ చేసి ప్రత్యూష సెలెక్ట్ అయిపోయింది, మీరు ఒకసారి రేపు మార్నింగ్ సార్ మోహన్ బాబు గారు రమ్మన్నారు, రండి అన్నారు. వెళ్ళి మాట్లాడుకొని అన్ని సెలెక్ట్. తను కొద్ది రోజులు ఆఫీస్కి కూడా పిలిపించుకున్నారు ప్రత్యూషని, అంటే భయపడిపోయేది ప్రత్యూష, ఆ గంభీరమైన వాయిస్, మోహన్ బాబు గారు వాయిస్ అదంతా చూసరికి ఇది అప్పుడెంత జస్ట్ షీజ్ ఇన్ ఓన్లీ 15 years గర్ల్, 15 క్రాస్ అయ్యి 16కి వస్తుందంత, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతే. ఓకే. భయపడిపోయేది. లేదు ఒక మూవీకి షూటింగ్కి ముందే ఒక 1 week 10 days పిలిపించుకొని చాక్లెట్స్ తెప్పించడము, క్లోజ్గా మాట్లాడము, తను పాప కూర్చొని తినడం, అట్లా క్లోజ్ చేసుకుని, ఎందుకంటే ఈక్వల్ క్యారెక్టర్స్ అందులో. అలా చేసేసుకొని షూటింగ్ స్టార్ట్ చేసాం. అంతకుముందుకి మళ్ళీ శ్రీరాములయ్య కూడా స్టార్ట్ అయింది, పరిటాల రవి గారు శ్రీరాములయ్య కూడా స్టార్ట్ అయింది. శ్రీరాములయ్యలో ప్రత్యూషది ఒక ఇన్స్పిరేషన్ క్యారెక్టర్, అందులో మోహన్ బాబు ఉన్న ప్రత్యూష క్యారెక్టర్ కూడా యాక్టింగ్ కూడా చూసి ఇంకా 100% కన్ఫర్మ్ అయిపోయాడు, బాగా చేస్తుంది ఈ అమ్మాయి అని. ఓకే. సో 2 films ఎట్ ఏ టైం చేసినాం మేము. ఫస్ట్ స్టార్ట్ అయింది రాయుడు షూటింగ్, కానీ ఫస్ట్ రిలీజ్ అయింది శ్రీరాములయ్య, సెకండ్ రాయుడు రిలీజ్ అయింది. కాకపోతే 2 films ఎట్ ఏ టైం షెడ్యూల్స్ చేసినాం. అక్కడ అంతా తిరుపతి, అనంతపూర్ అటు సైడ్ దాదాపు 1 month 1.5 months అక్కడే ఉండిపోయినాం అందరూ. 2 films ఎట్ ఏ టైం కాబట్టి షెడ్యూల్స్ మొత్తం చేసుకున్నాం. ఇంకా ఆ షెడ్యూల్స్లో కొద్దిగా రాయుడు అప్పుడే
ఓకే. పాప కొద్దిగా బాగా భయపడిపోయేది, అంటే యాక్టింగ్ చేయలేకపోయేది. ఎట్ ఏ టైం అంత హెవీ క్యారెక్టర్ అనే వరకు బాగా భయపడిపోయి వెళ్ళిపోదాం మనం, ఇంటికి వెళ్ళిపోదాం, కొడుతున్నారు వీళ్ళు నన్ను, డైరెక్టర్ కొడుతున్నాడు, వెళ్ళిపోదాము. ఓకే. కొద్దిగా సౌందర్య ఉండే, ఇందులో కూడా సౌందర్య ఉంది, కానీ ఈ రాయుల్లో సౌందర్యకు ప్రత్యూషకు పెద్ద టచ్ ఉండదు. ఓకే. తన బ్యాక్ డ్రాప్లో వస్తుంది, ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది సౌందర్య. కానీ శ్రీరామ్లైలో సౌందర్య ప్రత్యూష కలిసి చేసిన సీన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి తను కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సీనియర్ ఆర్టిస్టులు ఎట్లుంటారంటే కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తారు, ఇలా చేసుకో, ఇలా చేసుకో, ప్రత్యూష అట్లా కాదు ఇట్లా చేయాలి అని చెప్పి షార్ట్లో చెప్తుంటారు. మనం కూర్చున్నప్పుడు చెప్తుంటారు, ఇట్లా చేసుకోమ్మా, అట్లా చేసుకోమ్మా, ఇది ఇట్లా చేయాలి, కళ్ళు ఇట్లా పెట్టాలా అని చెప్తుంటారు. సో ఎంకరేజ్మెంట్ ఉంటుంది సీనియర్స్. తమిళ్లో కూడా చాలా బాగుంటుంది ఎంకరేజ్మెంట్, అట్లాంటి ఎంకరేజ్మెంట్ చాలా ఇస్తారు సీనియర్ ఆర్టిస్టులు. వెరీ వెరీ ఎంకరేజ్మెంట్ నేను చూసినంత వరకు అయితే. సో అట్లనే రాయల్లో కూడా ఎట్ ఏ టైం ఏమవుతుందంటే ఫాదరు పెళ్ళి చేసుకుంటాడు, అమ్మాయికి ఇష్టం ఉండదు. అంటే ఎట్లా అంటే రాయుడు అంటే మొత్తం మా నాన్ననే, నాకే ఉండాలి, మా నాన్న నాకే ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదు అనే ఒక సెల్ఫిష్నెస్ క్యారెక్టర్ అంట. అట్లా మా తండ్రి నాకే ఇంకా. అయితే అటువంటి పరిస్థితుల్లో కొన్ని అనివార్య పరిస్థితుల్లో మోహన్ బాబు గారు మాట ఇవ్వాల్సి వస్తుంది తల్లికి. మాట ఇచ్చి ఉంటాడు, పెళ్లి చేసుకుంటాడు, రచనని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని ఫ్రెండ్స్ ఊరికి వచ్చేసి అమ్మాయికి చెప్తాడు, అమ్మాయి పూసలతోటి మొత్తం రెడీ చేసుకుంటాడు, తండ్రిని కూర్చుతుండ వచ్చేసి చెప్తారు, మీ నాన్న పెళ్లి చేసుకున్నాడు అక్కడ రచ్చబండ దగ్గర, పెళ్ళి అయిపోయింది మీ నాన్నకి వరకు. ఆ పూసలన్నీ ఊడిపోతాయి, బాధపడుతుంది. బాధపడిన తర్వాత లోపలికి వస్తుంది, లోపలికి వచ్చి బెడ్ మీద. అయితే ఆ అమ్మాయికి ఎట్లా అంటే తండ్రిని మర్చిపోవాలా, ఎట్ ఏ టైం బెడ్ మీద పడాలా, ఏడవాలా, తండ్రిని తిట్టాలి. ఓకే. ఆ ఫీలింగ్స్ ఫేస్లో చూపించాలి. మోచేతి మీద బెడ్ మీద పడాలా, అన్నీ ఎట్ ఏ టైం రావాలా, ఫీలింగ్స్ రావాలా, ఏడవాలా, బెడ్ మీద పడాలా. అవన్నీ చేయలేకపోయింది. 2 సీన్స్ 3 సీన్స్ చేయలేక అవును కొట్టేశాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, చెప్తుంటే అర్థం అవ్వట్లేదా అని చెప్పి కొట్టేస్తాడు. ఇంకా ఏడ్చుకుంటూ పరిగెత్తుకొచ్చేసింది నా దగ్గర. మనం వెళ్ళిపోదాం, అటుబడికి వాళ్ళందరూ కొడుతున్నారు నన్ను, వెళ్ళిపోదాం మనం, నేను చెయ్యను ఈ సినిమా, నన్ను ఎందుకు కొడుతున్నారు వాళ్ళు అని చెప్పి కూర్చుంది. అప్పుడు మోహన్ బాబు గారు వచ్చేసి లేదు లేదు డైరెక్టర్నే తీసేద్దాం మనం, నేను కొట్టాడు కదా డైరెక్టర్ని తీసేద్దాం నేను చెప్పి, నేను పిలుస్తానని చెప్పి పిలిచేస్తే, ఎందుకు కొట్టినవరా నువ్వు, కొట్టకూడదు కదా అట్లా అని చెప్పేసి సైగా చేసేసి, ఉండు నేను చాక్లెట్ తెప్పిస్తానని చెప్పేసి చాక్లెట్స్ తెప్పించి, ఇవాళ షూటింగ్ ఏమొద్దు, మంచిగా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో, అతన్ని నేను తిడుతున్నాను కదా అని చెప్పేసి పిలిపించేసి కూర్చుంటే, సారీ చెప్పు, చిన్న హీరోయిన్ మనకి ఇక్కడ, చిన్న హీరోయిన్ కొడతారా ఎవరన్నా అని చెప్పేసి కొద్దిగా చేసేసి ఆ రోజు ఆఫ్ టేక్ వెళ్ళిపోయాం మేము. ఇంకా తర్వాత కంటిన్యూ చేసుకుంది అప్పటి నుంచి. అందరూ షూటింగ్లో కూడా అందరూ మా చిన్న హీరోయిన్ అని పిలిచేవాళ్ళు. ఇంత జరుగుతుంటే ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సపోర్ట్ వచ్చారా మీకు? లేదమ్మా, జస్ట్ పాప చనిపోయినప్పుడు కృష్ణవంశీ గారు, ఉదయ్ కిరణ్ ఉండే, అప్పుడు ఉదయ్ కిరణ్తో చేసింది కదా, ఉదయ్ కిరణ్ ఉండే, వాళ్ళు కొద్ది చిన్న స్టేట్మెంట్లు ఇచ్చిండు అంతే. అప్పుడు సత్యరాజు గారు కాల్ చేసిండ్రు, వెంకట్ గారు కాల్ చేసిండ్రు, ప్రభు సార్తో కూడా చేసింది, ప్రభు సార్ కాల్ చేసిండ్రు, ఇలా కాల్ చేసి మాట్లాడిండ్రు. బట్ నోబడీ కమింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్. ఎలాంటి హెల్ప్ ఎలాంటిది నాకు దొరకలా. జయసుధ గారు మాట్లాడిండ్రు, రోజా గారు మాట్లాడి, అందరూ మాట్లాడిండ్రు. అప్పుడు చెప్తున్నాను కదా పేర్లు అన్నీ చెప్తాను, అందరూ మాట్లాడిండ్రు. మోహన్ బాబు గారు అయితే నన్ను మీడియా ముఖంగా నన్ను తిట్టేశారు, తల్లిగా నన్ను తిట్టారు. ఆయన తిట్టడం ఒక విధంగా చాలా మంచిది, అంటే ఆయనకు ఆ హక్కు ఉంది. ఒక అమ్మాయిని ఎలివేట్ చేసి నేను చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని ఆ తల్లికి అప్పగించిన, ఆ తల్లిని తిట్టాలి, ఆ తల్లి జీవితంలో ఆ తల్లి ముఖం నేను చూడను, ఆ తల్లి ఒక మాణిక్యాన్ని పోగొట్టుకుంది అని చెప్పాడు. కరెక్టే, చెప్పు తీసుకొని కొట్టినా నేను పడతా, ఎందుకంటే నా చేతిలో నేను చెయ్యని తప్పు అనుభవిస్తున్నా.